మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారద వెళ్ళిపోతుంది. ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శరత్ చంద్ర లోపలికి వస్తాడు. భూమి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆంటీ వెళ్ళిపోతున్నారు అంకుల్ అని భూమి అంటూ ఉంటుంది. ఇంతవరకు ఆంటీ నాకు ఎంతలా సేవ చేశారో అలాంటి ఆంటీ వెళ్ళిపోతున్నారు అంకుల్ అని భూమి ఇక చెప్తూ ఉంటుంది. తనని నేనే పంపించేయమని చెప్పారమ్మా. ఇదిగో మీ అమ్మ లాంటి అపూర్వ ఉంది కదా నీకు సేవ చేయడానికి అని శరత్ చంద్ర చెప్తాడు. ఇక అపూర్వ షాక్గా అలాగే చూస్తూ ఉంటుంది. నీకు దగ్గరుండే అపూర్వే అన్ని సేవలు చేస్తుందమ్మా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అమ్మ బావా నన్ను ఎలా ఇరికించేస్తావా, ఇప్పుడు చావబోయేదానికి నేను సేవలు చేయాలా, ఏ విషయం ముందే తెలుసుంటే ఏ కడుపు నొప్పో కాలు నొప్పో అని ఇంటి దగ్గరే ఉండిపోయేదాన్ని కదా అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. అపూర్వ అంటే నాకెలా సేవలు చేస్తారు అంకుల్, ఎంతైనా తను సున్నితం కదా అని భూమి అంటుంది. ఎంత సున్నితమైతే మాత్రం అమ్మతనాన్ని మర్చిపోతుందా ఏంటి, తనని నీకు అమ్మ అని పిలవాలని లేకపోతే పిన్ని అని పిలువు అని శరత్చంద్ర అంటాడు. అంటే శారద అంటే నాకు వామిటింగ్స్ అవుతుంటే తన చేతులతోనే పట్టింది అని భూమి అంటుంది. అపూర్వ చెంగు పడుతుంది, నువ్వేం కంగారు పడకు భూమి. చూడు అపూర్వ, నువ్వు భూమికి ఏమి లోటు రాకుండా దగ్గరుండి చూసుకోవాలి. మన ప్రేమ ముందు ఎవరు కూడా గుర్తుకు రాకూడదు, గుర్తుంది కదా, చాలా బాగా చూసుకోవాలి. అమ్మ భూమి నేను వస్తానమ్మా, అపూర్వ గుర్తుంది కదా అని శరత్చంద్ర చెప్తాడు. అలాగే బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. భూమి ఇక చాలా కోపంగా అపూర్వ అయిపోయి చూస్తూ ఉంటుంది. భూమి కోసం చరణ్ బాధపడుతూ ఉంటాడు. అన్నయ్య నువ్వు ఇలా ఉండకు, ఇప్పుడు భూమి అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసిపోయింది కదా, ఇంకా ఎందుకన్నయ్య ఎలా బాధపడుతున్నావు, నువ్వు ఇలా ఉండటం ఇంట్లో వాళ్ళు చూస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా అని బిందు అంటుంది. లేదు భూమి పూర్తిగా కోలుకునే వరకు నాకు ఈ బాధ తప్పదు, నాకు చాలా బాధగా ఉంది అని చరణ్ ఇక బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మీరా ఇంటికి వస్తుంది. అత్తయ్య ఇప్పుడు భూమికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉందంటమ్మా అని బామ అంటూ ఉంటుంది. ఏమండి మీరు ఎక్కడున్నారేంటి, మీరు హాస్పిటల్లో కదా ఉండాలి, అదేంటి అందరూ ఎక్కడున్నారేంటి అని మీరా అడుగుతూ ఉంటుంది. అదేంటి మీరా ఎందుకు అలా అడుగుతున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. లేకపోతే ఏంటండి, మనకి ఒక పెద్ద కూతురు ఉంది, తనకి ఈరోజు కార్యం జరుగుతుందని మీలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా, నేను ఒక్కదాన్నే ఎవరూ లేనట్లుగా అక్కడ కార్యం జరిపించి రావాల్సి వచ్చింది. భూమి కోలుకుంది కాబట్టి సరిపోయింది, భూమికి బాగాలేకపోతే మీరు ఆ భూమి చుట్టూనే తిరుగుతూ ఈ కార్యాలన్నీ కూడా వద్దని పోస్ట్ పోన్ చేసేవారేమని మీరా అంటూ ఉంటుంది. అదేంటి మీరా, భూమి మనకి కావాల్సిన అమ్మాయే కదా, అలా అంటున్నావేంటి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అసలు ఇది పెళ్లి జరిగిన ఇల్లులా అనిపిస్తుందా, ఎవరి పాటికి వాళ్ళు అందరూ కూడా బాధపడుతూ కూర్చున్నారు. ఆ భూమి ఒకటి మనకి పెద్ద కూతురు ఉంది, దాని సంతోషం కోసం ఎవరు పట్టించుకోరా, నేను ఒక్కదాన్ని వెళ్ళి రావాల్సి వచ్చింది అని ఇక మీరా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. భూమిని ఇంటి వారసురాలు అని తెలిసి ఉంటే నువ్వే ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసి ఉండేదానివి మీరా, అలా ఎలా మాట్లాడుండేదానివి కాదు అని కృష్ణప్రసాద్ ఇక మనసులో అనుకుంటాడు. బాధపడుతున్న చరణ్ దగ్గరికి వచ్చి, రే చరణ్ ఎందుకురా ఇలా కూర్చున్నావు, ఏమైందిరా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అమ్మ వచ్చింది కూడా నీకు వినపడలేదా ఏంటి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అమ్మ ఎప్పుడు వచ్చిందానా అని చెర్రి అడుగుతూ ఉంటాడు. అదేంటి భూమి గురించి అమ్మ మాట్లాడడం ఇవేమీ కూడా నువ్వు వినలేదా, ఏంట్రా అలా ఉన్నావు అని కృష్ణప్రసాద్ ఇక అడుగుతూ ఉంటాడు. అంటే భూమికి అలా అయ్యింది కదా నాన్న, బుల్లెట్ తగిలిందన్న విషయం తెలిసినప్పటి నుంచి నాకు ఎంత బాధగా ఉందో అని చరణ్ ఇక బాధపడుతూ ఉంటాడు. రే భూమి విషయంలో నువ్వెందుకు అలా బాధపడుతున్నావు, ఇలా ఎమోషనల్ అవుతున్నావు అని కృష్ణప్రసాద్ ఇక ప్రశ్నిస్తూ ఉంటాడు. దానికి చరణ్ ఇక కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే అన్నయ్య ప్రాణాలని భూమి కాపాడింది కదా అని చరణ్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రాణంగా ప్రేమించింది కదా అందుకే అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అయితే కృష్ణప్రసాద్ నోరు జారినందుకు ఒక క్షణం ఆగిపోతాడు. ఇక షాక్ అలాగే చూస్తూ ఉంటాడు. నాన్న ఇప్పుడు మీరు ఏమన్నారు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. అది కాదురా, భూమి ఇంట్లో వాళ్ళందరినీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కదా అందుకే తన ప్రాణాలన్నీ అడ్డువేసింది అని, ఈ కుటుంబం కోసమే అడ్డువేసింది అని చెప్తున్నాను అని కృష్ణప్రసాద్ ఇక కవర్ చేస్తూ ఉంటాడు. అదేంటి నాన్న మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఇంత అర్థం ఉందా, కానీ నాకు ఒక్క మొక్కే చెప్పినట్లు అనిపించిందే అని చరణ్ అడుగుతూ ఉంటాడు. అవునరా నేను ఇంతే చెప్పాను, నువ్వు మేధావి కదా, నేను ఎంత చెప్పినా నీకు కొంచెమే అర్థమైనట్లు, కొంచెం చెప్పినా ఎక్కువ అర్థమైనట్లు ఉంటుందిలే అని కృష్ణప్రసాద్ ఇక అంటూ ఉంటాడు. శరత్చంద్ర ఇంటికి వస్తారు. ఇద్దరు పరిగెత్తుకొని ఆయన ముందు నిలబడి భూమికి ఎలా ఉందని ఇద్దరు ఒక్కసారిగా అడుగుతారు.
ఇప్పుడు తనకి బాగానే ఉంది. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను. బిందుకు చెప్పి ఒక గదిని రెడీ చేయండి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అలాగే మామయ్య, అలాగే నేను దగ్గరుండి చూసుకుంటాను అని చరణ్ చెప్తూ ఉంటాడు. మామయ్య, భూమిని హాస్పిటల్లో చూసుకోవడానికి ఎవరూ లేనట్లున్నారు కదా, పోనీ నేను వెళ్ళి దగ్గరుండి చూసుకుంటాను అని చరణ్ అంటాడు. మగాడివి, నువ్వెలా చూసుకుంటావురా? నేను మీ అత్తయ్యని కంటికి రెప్పలా చూసుకోమని అక్కడ చెప్పి అక్కడే ఉండమని చెప్పి వచ్చాను అని శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. ఇదంతా వింటున్న గోరింటాకు పిన్ని, అయితే భూమి ఈ రాత్రికి చచ్చిపోతుంది, తెల్లారేసరికి మేమందరం భూమి శవం దగ్గరికి వచ్చని ఏడవాలి. ఏ అర్ధరాత్రిలో భూమి ముఖంపై దిండు పెట్టి ఒత్తేసి ప్రాణాలు తీసేస్తుంది అపూర్వ. ఎవరైనా కోడిపిల్ల దగ్గర గద్దను వదిలేసి వస్తారా అని గోరింటాకు పిన్ని ఇక మనసులో అనుకుంటూ తల కొట్టుకుంటూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు అని అపూర్వ భూమిని ఇక అరుస్తూ ఉంటుంది. ఏం లేదు మమ్మీ అని భూమి అంటుంది. ఎవరే నీకు మమ్మీ అని అపూర్వ ఇక గట్టిగా అరుస్తుంటుంది. అదేంటి మమ్మీ, నన్ను బాగా చూసుకోమని తల్లిదండ్రులుగా అదే మన బాధ్యత అని నాన్న చెప్పేసి వెళ్ళారు కదా అని భూమి అంటూ ఉంటుంది. ఆయన చెప్తే నేను నీకు అమ్మనైపోతానా ఏంటి అని అపూర్వ అంటూ ఉంటుంది. అవ్వవా అని భూమి అంటుంది. అవ్వను కాక అవ్వను అని అపూర్వ అంటూ ఉంటుంది. అవును మమ్మీ, అవు మమ్మీ ప్లీజ్ అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అవ్వను కాక అవ్వను అని అపూర్వ ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. అవ్వవా, అయితే నేను నీతో మాట్లాడను, నేను హర్ట్ అయ్యాను, నేను పచ్చుంటాను అని భూమి ఇక కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటుంది. ఇక అపూర్వ వెంటనే అక్కడున్న దిండుని చేతులకు తీసుకుంటుంది. భూమి ప్రాణాలు తీయటానికి దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ కళ్ళు తెరుస్తుంది. అప్పుడే అపూర్వ దిండిని వెనక్కి దాచిపెట్టేస్తుంది. ఏంటి, అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టేశావా? నేను చూసేశా అని భూమి ఇక నవ్వుతూ చెప్తూ ఉంటుంది. ఏం చేయను మమ్మీ, నాకు నిద్ర పట్టట్లేదు, బొచ్చుంటాను అని చెప్పానా, నేను నిద్రపోయినట్లు నటిస్తున్నాను మమ్మీ అని భూమి అంటుంది. ఇక అపూర్వ తన చేతిలో ఉన్న తిండిని విసిరేస్తుంది. నా యాక్టింగ్ భలే ఉంది కదా అని భూమి ఇక నవ్వుతూ ఉంటుంది. ఏంటే కామెడీ చేస్తున్నావా? ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాము, నన్ను చూస్తుంటే నీకు భయం వేయటం లేదా అని, నేను మృత్యువునే, భయపడాలి నువ్వు అని అపూర్వ ఇక చెప్తూ ఉంటుంది. వెంటనే భూమి నవ్వుతూ, నువ్వుంటే నాకు భయం ఎందుకు మమ్మీ, నువ్వు కూడా కామెడీ చేస్తున్నావు కదా అని అపూర్వ బొగ్గని కెలుతూ ఉంటుంది. భూమి, అందుకే దింటి వేసి నన్ను నొక్కేసి ప్రాణాలు తీసేద్దాం అనుకున్నావా? నేను నీకు హింట్ ఇస్తున్నాను మమ్మీ, కెమెరాలు ఉన్నాయి మమ్మీ అని. ఎక్కడున్నాయి అని చూస్తున్నావా? అదిగో మమ్మీ అక్కడే ఉంది అని అక్కడున్న కెమెరాని భూమి చూపిస్తూ ఉంటుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు వీడియోనే కాదు మాటలు కూడా అన్నీ రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోని నేను నాన్నకి చూపించి, చూడు నాన్న, మమ్మీ నా ప్రాణాలు తీయాలని చూసింది అని మొత్తం చెప్పేసాను అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి మమ్మీ? చపాతీ కర్ర కింద పడ్డ అప్పడంలా నలిగిపోతావు, చెప్పనా మమ్మీ అని భూమి అంటూ ఉంటుంది. ఇక దానికి అపూర్వ బాగా కంగారు పడుతుంది. అయ్యో వద్దు భూమి అని అంటూ ఉంటుంది. అయితే నువ్వు నా మమ్మీవని ఒప్పుకో అని భూమి అంటుంది. ఒప్పుకున్నానులే అని అపూర్వ అంటూ ఉంటుంది. నేను ప్రేమగా పిలుస్తాను, నువ్వు అంతే ప్రేమగా నవ్వుతూ పలకాలి అని అంటూ ఉంటుంది. మమ్మీ అని పిలుస్తూ ఉంటుంది భూమి. భూమి అని అపూర్వ అంటుంది. ప్రేమ లేదు మమ్మీ అని భూమి అంటుంది. అప్పుడే అపూర్వ ఇక నవ్వుతూ భూమి అని ప్రేమగా పిలుస్తుంది. ఇప్పుడు నీ ప్రేమ కనిపిస్తోంది అని భూమి అంటుంది. ఇక నిద్ర పట్టడం లేదు అని భూమి అంటుంది. దానికి నేనేం చేయాలి కన్నా అని అపూర్వ అడుగుతుంది. నువ్వు నన్ను ఎత్తుకొని జో కొట్టి అటు ఇటు ఎత్తుకొని తిప్పు మమ్మీ అని భూమి అడుగుతుంది. నేను నిన్ను ఎత్తుకొని తిరగలేను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అవును కదా, అది నిజమేలే, నువ్వు ముసల్దాని అయిపోయావు, పోనీ వేడివేడిగా పాలు పట్టిస్తావా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఆ ఫ్లాస్క్లో వేడివేడిగా కాఫీ ఉంది కదా, అది తాగేసి పొనుకొని నిద్రపో, మంచి నిద్ర పడుతుంది అని భూమికి అపూర్వ చెప్తూ ఉంటుంది. లేదు నాకు పాలే కావాలి అని చిన్నపిల్లల భూమి ఇక మారం చేస్తూ నటిస్తూ ఉంటుంది. స్టాప్ ఇట్ అని అపూర్వ గట్టిగా అరుస్తుంది. ఇక మళ్ళీ కెమెరా విషయం గుర్తుకొస్తుంది. అంటే ఈ రాత్రిపూట పాలు ఎక్కడ దొరుకుతాయి కాబట్టే అర్థం చేసుకో భూమి అని మళ్ళీ నెమ్మదిగా అపూర్వ చెప్తూ ఉంటుంది. అది నీ ప్రాబ్లం అపూర్వ, నాకు మాత్రం పాలే కావాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి తాగిస్తావో అది నీ ఇష్టం అని భూమి ఇక గట్టిగా చెప్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ ఇక పాలు తీసుకొస్తుంది. తాగు అని ఇస్తూ ఉంటుంది. తాగించు అని అపూర్వ చేత భూమి తాగిపించుకుంటూ ఉంటుంది. వేడిగా ఉన్నాయి అని భూమి అరుస్తూ ఉంటుంది. ఉఫ్ ఉఫ్ అని ఊదు అని అపూర్వకి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చల్లారాయి అని అపూర్వ చెప్తూ తాగిస్తూ ఉంటుంది. ఇక అపూర్వ చీర చెంగుతోనే ఆ పాల మరకలన్నీ తుడుచుకుంటూ ఉంటుంది. మమ్మీ
బత్తాయి పండు వలిచి నోట్లో పెట్టి పమ్మి అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక అపూర్వ ఇక చేసేదేమి లేక బత్తాయి పండు వలిచి తినిపిస్తూ ఉంటుంది. ఒక ముక్క భూమి నోట్లో పెట్టగానే తూ అని భూమి నోట్లో నుంచి చూపిస్తూ ఉంటుంది. ప్లేట్ ఎక్కడ అని అపూర్వ చేయి చూపిస్తూ ఉంటుంది. ఇక అపూర్వ చేతిలోనే ఆ తొక్కని ఊసేస్తుంది. అపూర్వ ఆ చేతిలో ఉన్న తొక్కని చూసుకుంటూ వామిటింగ్ వచ్చినట్లు అపూర్వ ఇక వామిటింగ్ చేసుకుంటూ అక్కడ పడేసి ఇక చెయ్యి వాష్ చేసుకుంటూ ఉంటుంది. భూమిపై కోపంగా ఉంటుంది. భూమి ఇక నవ్వుతూ ఉంటుంది. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది. మెక్కావు కదా ఇంక పడుకో అని అపూర్వ చెప్తూ ఉంటుంది. నాకు కాస్త తలనొప్పిగా ఉంది, మసాజ్ చేయి మమ్మీ అని అపూర్వతో ఇక తల మసాజ్ చేయించుకుంటూ ఉంటుంది. ఎంత హాయిగా ఉందో అని భూమి అంటూ ఉంటుంది.